హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు నేను మీకొక మంచి ప్రోటీన్ రెసిపీ చూపించబోతున్నానండి. అదే పన్నీరు. వెజిటేరియన్స్ అయినా, నాన్ వెజిటేరియన్స్ అయినా అందరూ ఎంతగానో ఇష్టపడే ఈ పన్నీర్‌ని ఇంట్లోనే చాలా ఫ్రెష్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈ పన్నీర్‌ని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. మనకి బయట మార్కెట్‌లో కూడా పన్నీర్ దొరుకుతుందండి. కానీ అది ఫ్రెష్‌గా ఉంటుందన్న గ్యారంటీ ఉండదు. అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామంటే ఫ్రెష్‌గాను ఉంటుంది. అలాగే ఎకనామికల్‌గా కూడా ఉంటుంది. మరి మీకు కూడా పన్నీరు ఇంతే ఫ్రెష్‌గా రావాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 లీటర్ పాలను పోసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్‌లో పాలు బాగా మరిగేంత వరకు ఉంచుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయని తీసుకున్నానండి. ఈ నిమ్మకాయని ఈ పాలల్లోకి పిండుకోవాలి. నాకు టైంకి లెమన్ స్క్వీజర్ కనిపించి కాబట్టి మీరు స్క్వీజర్‌తో పిండుకున్నారంటే గనక ఇలా గింజలు కూడా పడవు. ఇప్పుడు గరిటెతో దీన్ని బాగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్నారంటే మనకి ఇది రెడీ అయిపోతుంది. చూసారు కదండీ! మనకి పాలనేవి చాలా పర్ఫెక్ట్‌గా విరిగిపోయినాయి. సో, ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ నేను స్టీల్ ఫిల్టర్ తీసుకుంటున్నానండి. దీని అడుగున ఒక గిన్నె పెట్టుకొని ఈ విరిగిపోయిన పాలని ఈ ఫిల్టర్‌లోకి వేసుకోవాలి. ఇలాగ ఇందులోకి వేసుకున్నాక 2 నిమిషాలు వదిలేసారంటే గనక మనకి వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ అంతా కూడా బయటకొచ్చేస్తుందండి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ పన్నీర్ బేస్ అనేది వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఒక కాటన్ క్లాత్‌ని తడుపుకొని వేసుకోవాలండి. అలాగే ప్లేట్ మధ్యలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసిని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు అంచుల్ని 4 వైపులా ఇలాగా టైట్‌గా ఫోల్డ్ చేయాలండి. 4 వైపులా కూడా సేమ్ ఇదే ప్యాటర్న్‌లో టైట్‌గా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేశాక చేత్తో ఒకసారి ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత దీని మీద ఎక్కువ బరువు పెట్టాలండి. ఇలా బరువు పెడితేనే మీకు పన్నీర్ అనేది చాలా స్టిఫ్‌గా వస్తుంది. ఈ పన్నీర్ మనకి పర్ఫెక్ట్‌గా రావాలంటే కంపల్సరీ ఈ 2 స్టెప్స్ ఫాలో అవ్వాలండి. పన్నీర్ అనేది వేడిగా ఉండాలండి. అలాగే మనం ఫోల్డ్ చేసుకున్నాక దాని మీద పెట్టే బరువు ఎక్కువగా ఉండాలండి. అలా ఉంటేనే మీకు పన్నీర్ అనేది విడిపోకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూసారు కదండీ! ఇలాగా రోలు పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ గనక వదిలేసారంటే మీకు పన్నీర్ అనేది చాలా చక్కగా గట్టిగా అవుతుందండి. చూస్తున్నారు కదా! మనకిక్కడ పన్నీర్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. బయట మనం మార్కెట్‌లో తీసుకునే పన్నీరు ఏ విధంగా అయితే ఉంటుందో అంతే విధంగా వస్తుంది. మీకు క్లాత్‌ని ఎంత టైట్‌గా ఫోల్డ్ చేస్తే మీకు పన్నీర్ అనేది అంత మందంగా వస్తుందండి. చూస్తున్నారు కదా! మనకిక్కడైతే పన్నీర్ చాలా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చాక్‌తో అంగుళం ముక్కలుగా కట్ చేసుకుందామండి. మనకి ఈ లీటర్ పాలకి 150 నుంచి 200 గ్రామ్స్ వరకు పన్నీర్ వస్తుందండి. అదే మార్కెట్‌లో కొనుక్కున్నామంటే గనక 200 గ్రామ్స్ పన్నీరు 150 వరకు ఉంటుంది. ఇక్కడ మనకి 70 రూపీస్‌లోనే హాఫ్ కాస్ట్‌లోనే మనకి పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండీ! పన్నీర్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయిందో. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.